అమ్మ ఛానల్ అమ్మ సీడీఎం కూడా రావాలి తమ్ముడు, సీడీఎం కూడా రావాలి. ఇది అయితే అది ఏపీఎస్ ఏపీఎన్ ఉందంటే అవును పంపిస్తారు. టోటల్ తెలంగాణ నమస్కారం. నేను జమ్మికుంట కాంట్రాక్టర్ను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో వర్క్ చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు. ఈ వర్కులు ఇప్పటి వరకు 60-80% పూర్తి చేయడం జరిగింది. 1100 కోట్ల టెండర్లు పెట్టారు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము వర్కులు చేసిన వరకు మాకు 250 కోట్ల వరకు బాకీలు ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ పట్టించుకునే నాదుడు లేడు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోదామంటే మాకు అవకాశం దొరుకుతలేదు. దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా బాధలు అర్థం చేసుకొని దయచేసి మా పేమెంట్లు ఇప్పించి వర్కులు పూర్తి చేసుకొని అన్ని ఓపెనింగ్ చేసుకొని దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడగలరని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం కోరుకుంటున్నాం. మా బాకీలు చెల్లించకపోతే మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. మా పిల్లల పొరాలను రోడ్ల మీదకి తీసుకురావాల్సి వస్తుంది. మేము పిల్లల పుస్తకాలు కుదబెట్టుకొని మరీ వర్కులు చేయడం జరిగినది. ఈ మా పేమెంట్లు తొందరగా ఇప్పించి మీరు పుణ్యం కట్టుకోండి. ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అందరికీ దయచేసి చేతులు జోడించి విన్నపించుకుంటున్నాం. మీరు మా పేమెంట్ ఇవ్వకపోతే మేము ఉరిపెట్టుకొని చచ్చుడు తప్ప మాకు వేరే గత్యంతరం లేదని ప్రభుత్వం అధికారులకు కానీ మంత్రులకు కానీ మేము కోరుకుంటున్నాం. ఈ మా బాధలందరూ ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసేటట్టు కొంచెం మీరందరూ కూడా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం. దయచేసి